హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు M10 ఆండ్రాయిడ్ ట్రిక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం 5 అమేజింగ్ ఆండ్రాయిడ్ యాప్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దానికంటే ముందు నాతో చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేసినట్టయితే నా లేటెస్ట్ అప్డేట్ ఏదైనా సరే మీ మొబైల్లోకి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం 5 యాప్స్లో మనకి ఫస్ట్ యాప్ వచ్చేసి మనకి పెగ్గో. ఈ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉన్నదో, కానీ మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు అక్కడి నుంచి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఓపెన్ చేసినట్టయితే ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఏదైనా వీడియో సాంగ్ అయినా సరే ఒక వీడియోని మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే దాంట్లో మధ్యలో ఒక చిన్న క్లిప్ని మనం సపరేట్గా మనం కట్ చేసుకోవాలనుకుంటే దానికోసం మనం వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కానీ వీడియో ఎడిటింగ్ యాప్ కానీ మనం యూజ్ చేయాలి. అలా కాకుండా ఈ యాప్తో మనం సింపుల్గా చేయొచ్చు అనమాట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, దీన్ని ఓపెన్ చేసినట్టయితే మనకి దీని ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మనం ఏదైనా లింక్ ఇచ్చైనా సరే మనం వీడియోని కట్ చేసుకోవచ్చు. లేదంటే మనం యూట్యూబ్లోకి వెళ్ళినట్టయితే యూట్యూబ్లో ఏదైనా వీడియోని ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ వీడియోని ఇక్కడ షేర్ అనే ఆప్షన్ చూసారా, దాన్ని క్లిక్ చేసినట్టయితే కింద స్క్రోల్ చేస్తే మనకి పెగ్గో అనే యాప్ ఉంటుందన్నమాట. ఆ యాప్ని క్లిక్ చేసినట్టయితే మనకి రీడైరెక్ట్ అయిపోద్ది అనమాట ఆ యాప్కి మనకి ఈ వీడియో అనేది. ఇక్కడ మనం మనకి ఏ క్లిప్ కావాలంటే ఆ క్లిప్ని మనం అడ్జస్ట్ చేసుకుని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద చూసారా MP3 అని చెప్పి, MP3 కావాలంటే MP3, లేకపోతే వీడియో MP4 కావాలంటే MP4. మనం ఇక్కడ నుంచి సింపుల్గా వీడియో అనేది ఎడిట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, పైన చూసారా మనకి డౌన్లోడ్ ఆప్షన్లో మనకి డౌన్లోడ్ చేసినవన్నీ ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్, అదేవిధంగా మనకి నెక్స్ట్ యాప్ వచ్చేసి పిక్బోర్డ్. ఈ యాప్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, మనం ఒక కీబోర్డ్లోనే మనకి సెర్చ్ ఇంజిన్ ఉన్నట్టు అనమాట. అంటే కీబోర్డ్లోనే మనం ఏ విధంగా ఏ పిక్ అయినా సరే, ఒక గుడ్ మార్నింగ్ పిక్ అయినా సరే ఏదైనా మనం పంపాలంటే అక్కడి నుంచే మనం సెర్చ్ చేసి పంపొచ్చు. అదే ఎలాగంటే ఈ యాప్ని మనం ఓపెన్ చేసినట్టయితే దీని ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీంట్లో కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. ఆ పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత పైన ఎనబుల్ పిక్ బోర్డ్ అని చూసారా, ఇక్కడ మనకి డిజబుల్ పిక్ బోర్డ్ అని ఉంటుంది. ఒకవేళ డిజబుల్ పిక్ బోర్డ్ అని ఉంటైతే దాన్ని క్లిక్ చేసిన వెంటనే కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. యాక్సెసిబిలిటీలో వెళ్ళిన తర్వాత ఈ పిక్ బోర్డ్ అని చెప్పి పక్కన ఎనబుల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎనబుల్ చేసుకుంటే ఇక్కడ రైట్ టిక్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని ఇలాగా ఇచ్చిన తర్వాత వెనక్కి వచ్చేసి మనం వాట్సాప్లోకి వెళ్ళాలి. వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ సెర్చ్ బాక్స్లో పవన్ కళ్యాణ్ అని చెప్పి టైప్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ ఫొటోస్ని సెర్చ్ చేద్దాం. పవన్ కళ్యాణ్ సెర్చ్ చేసిన తర్వాత కింద స్పేస్ బార్ అని చూసారా, దాన్ని లాంగ్ ప్రెస్ చేసినట్టయితే మనకి ఇక్కడ 4th ఆప్షన్ పిక్ బోర్డ్ అని ఉంది. దాన్ని క్లిక్ చేసినట్టయితే మనకి పవన్ కళ్యాణ్ ఫొటోస్ అనేవి చాలా వస్తాయి అన్నమాట. ఇలాగ పవన్ కళ్యాణ్ ఫోటో అనే కాదు, మనకి ఏ పిక్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ మార్నింగ్ పిక్ అయినా సరే మనం పంపాలన్నా సరే, ఏ పిక్ అయినా మనం ఈ విధంగా సెర్చ్ చేసుకోవచ్చు. సెర్చ్ చేసుకుని మనం సెండ్ చేసుకోవచ్చు అనమాట సింపుల్గా. ఫ్రెండ్స్, ఈ యాప్ అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ యాప్ వచ్చేసి నోటిసేవ్. ఈ యాప్ అనేది మనకి వాట్సాప్లో ఎవరైనా మనకు మెసేజ్ పెట్టి దాన్ని డిలీట్ చేసినట్టయితే ఆ మెసేజ్ని ఏ విధంగా చూడాలో ఈ యాప్లో చూడొచ్చు అనమాట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, నోటిసేవ్ యాప్ అని చూసారా, దీన్ని క్లిక్ చేసినట్టయితే దీని ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీనికి కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. నెక్స్ట్ కొట్టేసిన తర్వాత అలౌ అని అడుగుతుంది చూసారా, అలౌ చేసేయండి. అలౌ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని చూసారా, నెక్స్ట్ నొక్కిన తర్వాత ఇక్కడ నోటిసేవ్ అనే యాప్ పక్కన ఎనబుల్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్టయితే ఎనబుల్ అయిపోతుంది. తర్వాత అలౌ ఆప్షన్ అని అడుగుతుంది, అలౌ చేసేయండి. తర్వాత లోడింగ్ యాప్ లిస్ట్ అని చెప్పి ఫ్యూ సెకండ్స్ తీసుకుంటుంది. అయిపోయిన తర్వాత మనకి ఏ యాప్కి మనకి డిలీట్ మెసేజ్లు చదవాలో ఇక్కడ ఎనబుల్ చేసుకోండి. మనకి ఓన్లీ డిలీట్ ఆప్షన్ వాట్సాప్కే ఉంది కాబట్టి వాట్సాప్ని ఎనబుల్ చేసుకోండి. ఎనబుల్ చేసుకున్న తర్వాత వెనక్కి వచ్చేయండి. ఇప్పుడు మనం వాట్సాప్లోకి వెళ్దాం. వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వేరే మొబైల్ నుంచి నేను హాయ్ అని మెసేజ్ పెడతాను. చూసారా, హాయ్ అని మెసేజ్ వచ్చింది కదా, దీన్ని ఇప్పుడు నేను డిలీట్ చేసేస్తాను అనమాట. చూస్తారా, డిలీట్ చేసేసాను. ఇప్పుడు ఈ మెసేజ్ని మనం చూద్దాం. ఇప్పుడు వెనక్కి వచ్చేసిన తర్వాత నోటిసేవ్ యాప్ అని చూస్తారా, దీన్ని ఓపెన్ చేయండి.
దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి రీస్టార్ట్ చేసినట్టయితే రిఫ్రెష్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఉంచుసారా సోలో అని చెప్పి కింద హాయ్ అని చెప్పి ఉంచుసారా మనకి డిలీట్ చేసిన మెసేజ్ అని చెప్పి ఇక్కడ క్లారిటీగా కనిపిస్తుంది. ఈ విధంగా మనం డిలీట్ చేసిన మెసేజ్ని చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ యాప్ అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ యాప్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే టచ్ ప్రొటెక్టర్ ఇది ఇప్పుడు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనం ఎవరికైనా మొబైల్ ఇచ్చినప్పుడు వాళ్ళకి టచ్ అనేది ఏది పని చేయకూడదు అని అనుకుంటే ఈ యాప్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అది ఎలాగంటే దీన్ని ఓపెన్ చేసినట్టయితే కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. నెక్స్ట్ అని చెప్పి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఓకే గో టు సెట్టింగ్స్ నొక్కిన తర్వాత మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది చూసారా ప్రాక్సిమిటీ అని చెప్పి. ఆ ప్రాక్సిమిటీలోకి వెళ్ళిన తర్వాత పైన ఉన్న 2 ఆప్షన్లని ఎనబుల్ చేసుకోండి. ఎనబుల్ చేసుకుని ఓకే అయిపోయింది. మనం వెనక్కి వచ్చేసిన తర్వాత మనకి పైన ఫ్రంట్ కెమెరా దగ్గర ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంటుందన్నమాట. ఆ సెన్సార్ని మనం ఒక ఏల్ని అడ్డు పెట్టినట్టయితే మనకి అది ఒక లాక్ అయిపోతుంది అనమాట. అంటే స్క్రీన్ అనేది పని చేయకుండా అయిపోతుంది. మనం ఎవరికి ఇచ్చినా సరే మొబైల్ అనేది స్క్రీన్ అనేది పనిచేయదు అనమాట. ఇక్కడ చూడండి, నేను ఏలు పెట్టిన తర్వాత ఇక్కడ ఏది పని చేస్తలేదు చూసారా, మనకి ఏది పని చేస్తలేదు చూసారా. ఇప్పుడు ఏలు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత డిజబుల్ అయిపోయింది. ఇప్పుడు మెల్లి పెట్టి చూపిస్తాను చూడండి. ఏలు పెట్టినప్పుడు ఇప్పుడు టచ్ అనేది ఏది పని చేస్తలేదు చూసారా. నేను ఇలా జరుపుతున్నా కానీ ఎక్కడికి వెళ్తలేదు. దీన్ని ప్రెస్ చేసినా కానీ యూట్యూబ్ని ప్రెస్ చేసినా ఏది మనకు వర్క్ అవ్వట్లేదు. ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఎలా డిజబుల్ చేయాలంటే ప్లస్ మళ్ళీ ఏలుని తీసుకెళ్ళి అక్కడ పెట్టినట్టయితే మనకి ఇది ఎనబుల్ అయిపోతుంది. ఎనబుల్ అయిపోయిన తర్వాత మనకి ఈ యాప్స్ అనేది ఏదైనా సరే మనకి పనిచేస్తున్నాయి అన్నమాట. ఈ విధంగా ఈ యాప్ అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ యాప్ వచ్చేసి యూనివర్సల్ కాపీ. ఈ యాప్ గురించి ఆల్రెడీ మీకు ఒక వీడియో చేశాను. కాకపోతే మనకి కొత్త వ్యూవర్స్ కూడా వస్తున్నారు కాబట్టి నేను వాళ్ళ కోసం కూడా ఈ యాప్ చెప్పడం జరుగుతుంది. ఈ యాప్ మనకి ప్లే స్టోర్లో కూడా అవైలబుల్లో ఉంది. మీరు అక్కడి నుంచి అయినా సరే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని ఓపెన్ చేసినట్టయితే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ యూనివర్సల్ కాపీ అని చెప్పి డిజబుల్ ఉంది కదా, దాన్ని ఎనబుల్ చేయండి. తర్వాత ఓపెన్ సెట్టింగ్స్ అని అడుగుతుంది. ఓపెన్ సెట్టింగ్స్ తర్వాత ఇక్కడ 6th one అని చూసారా యూనివర్సల్ కాపీ అని చెప్పి, ఆ యూనివర్సల్ కాపీని ఎనబుల్ చేసుకోండి. అంటే తర్వాత ఓకే యూనివర్సల్ కాపీ ఎనబుల్ అయిపోయింది కదా, మనం వెనక్కి వచ్చేసిన తర్వాత మనకి పైన ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్దాం. మీకు యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో మనకి లింక్స్ ఒకటే కాపీ అవుతాయి కదా. మనకి ఏదైనా మ్యాటర్ ఉంటే దాంట్లో మ్యాటర్ అనేది మనకు కాపీ అవ్వదు. ఆ మ్యాటర్ని అయినా సరే ఏదైనా సరే మనకి ఈజీగా కాపీ చేయడానికి ఈ యాప్ అనేది ఉపయోగపడుతుంది. అది అలాగే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక వీడియో మీకు చూపిస్తాను చూడండి. దీంట్లో డిస్క్రిప్షన్ని మనం కాపీ చేసి చూద్దాం. ఈ డిస్క్రిప్షన్లో మనకి కింద ఈ లింక్స్ అయితే మాత్రం కాపీ అవుతాయి. పైన ఉన్న మ్యాటర్ అంతా మనకు కాపీ అవ్వదు కదా. దానికోసం పైన మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ కాపీ పేస్ట్ అని చూసారా, కాపీ మోడ్ అని చూసారా, అది మీకు కొన్ని మొబైల్స్లో వస్తుంది. కొన్ని మొబైల్స్లో రాకపోతే కింద మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ యూనివర్సల్ కాపీ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది చూసారా. యూనివర్సల్ కాపీ అని చెప్పి మనం చూసారా, అక్కడ మనం క్లిక్ చేసినట్టయితే మనకి మనం సెలెక్ట్ చేసుకున్న అదంతా మనకి సెలెక్ట్ అయిపోద్ది అనమాట. అప్పుడు మనం ఏ టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి కలర్లోకి మారిపోతుంది. కలర్లోకి మారిపోయిన తర్వాత పైన ఉన్న కాపీ బటన్ అని చూసారా, ఆ కాపీ బటన్ క్లిక్ చేసినట్టయితే ఆ టెక్స్ట్ అనేది కాపీ అయిపోతుంది. మనం ఈ టెక్స్ట్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ యాప్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పిన ఈ 5 యాప్స్లలో ఏ యాప్ అనేది నచ్చిందో నాకు చెప్పండి, కామెంట్లో చెప్పండి. మీకు నచ్చిన యాప్ని కూడా నాకు కామెంట్ చేయండి, నచ్చని యాప్ని కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ 5 యాప్స్ మీకు నచ్చాయనే నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే ఎస్ అని, నచ్చకపోతే నో అని నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.